నేతల బెడ్రూమ్స్లోనే మహిళల రాజకీయం మొదలవుతుందటిగా చూసిరా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తుండేనా 90% మంది మహిళా నేతల ప్రస్థానం అలాగే ప్రారంభమటిగా ఎంపీ పప్పు యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండిగా. సో ఎంత దారుణం అంటే ఈ ఎంపీ పప్పు యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసేది మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిండు. మహిళలను చాలా కించపరుస్తామని మహిళలను క్షమాపణ చెప్పాలి. నేతల బెడ్రూమ్స్లోనే వాళ్ళ రాజకీయ ప్రస్థానం మొదలైద్దటిగా. ఎవరైతే నేతలు ఉన్నారో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ బెడ్రూమ్లట మహిళల రాజకీయం మొదలైద్దటిగా. అంటే వాళ్ళకు ఎట్లా ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలి, ఎవరిని రాజకీయంగా ఎదగనియాలి, ఎవరిని తొక్కాలని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇలాంటి వాడి సభ్యత రద్దు చేయాలి. ఫస్ట్ ఇలాంటి మాటలు మాట్లాడి పప్పు యాదవ్ సభ్యతను రద్దు చేయాలి. ఇలాంటి మాటలు అండి మాట్లాడేది ఎంత దారుణమైన మాటలు ఇవి. సో చాలా దారుణమైన మాటలు ఇవి. సో చూద్దామండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో. సో మహిళలందరూ కూడా వాస్తవానికి ఇలాంటివన్నీ ఏం చేయాలి, మహిళలు మీరు కామెంట్ చేయాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడిని ఏం చేయాలి అసలు. చూడు ఇక్కడ చూడండి, వాళ్ళట లొంగిపోక తప్పట్లేదు అటుగా. మహిళట నేతలకు లొంగిపోక తప్పట్లేదు అటుగా. నాయకుల బెడ్రూమ్లలోనే మహిళల రాజకీయ ప్రస్థానం షురు. ఎంపీ పప్పు యాదవ్ బీహార్కు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ మహిళా రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా చట్ట రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో మాట్లాడుతూ మెజారిటీ పురుష రాజకీయ నాయకులను రాపదులతో పోల్చారు. మహిళపై గృహహింసకు పాల్పడేది, ఉగ్రబుద్ధితో చూసేది రాజకీయ నాయకులేనని, అమెరికా నుండి భారతదేశం వరకు వాళ్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి వచ్చే 90% మంది మహిళలు నాయకుల బెడ్రూమ్ల నుంచి తమ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారని ఆయన అన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే రాజీ పడక తప్పదని వివరించారు. ఇది ప్రతిరోజు జరుగుతుందని, జాతీయ రాజకీయ నాయకుల సీసీటీవీ ఫుటేజ్ నిత్యం వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. మహిళలను శారీరకంగా వాడుకోవడం అప్పుడు ఒక సంస్కృతిగా మారిందని ఆయన అంటే మహిళను శారీరకంగా వాడుకోవడం ఇప్పుడు ఒక సంస్కృతిగా మారిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన బీహార్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసిందంటూ ఇక్కడ మనం ప్రధానమైన వార్త చూస్తున్నామంటే ఆయన నోటీసులు జారీ చేయడం కాదు, ఇలాంటి వాడిని పప్పు యాదవ్ ఈ ఎంపీ పదవిని రద్దు చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూనే ఈరోజు మనం మహిళల్ని ఒక దేవతలాగా కొలుచుకుంటాం. ఈ దేశంలో మహిళలు అంటే ఒక దేవతలాగా కొలుచుకుంటాం, వాళ్ళకు ఒక గౌరవం ఉంటుంది. సో అలాంటి మహిళలను కించపరిచి మాట్లాడుతూ ఉన్నాడు. బెడ్రూమ్కి వస్తేనే వాళ్ళకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఈరోజు శారీరకంగా రాజకీయ నాయకులు మహిళలను వాడుకుంటున్నారు అని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. ఇలాంటి వాడిని పదవిని ఏం చేయాలి, ఇలాంటి వాడిని చెప్తాం కొట్టాలా, ఇలాంటి వాడిని రోడ్ల మీద ఉరికించి కొట్టాలి, బట్టలు ఇప్పించి ఉరికించి కొట్టాలి. ఇలాంటి విధవాళ్ళని అవలేగాళ్ళు సిగ్గు ఉండాలి, సోయి ఉండాలి, ఏం మాట్లాడుతున్నారు ఏందన్నది. ఇలాంటి వాళ్ళ మనకు ఎంపీలుగా ఉండేది, ఇలాంటి వాళ్ళకి గెలిపించుకునేది. సో ప్రజల కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మహిళలకు బేషలతో క్షమాపణ చెప్పాలి. ఇలాంటి వాడు ఆ పదవిలో కొనసాగడానికి అర్హత లేదు, ఇలాంటి వాడిని ఎంపీ పదవిని రద్దు చేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉన్నది.